వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పు కసరత్తు కొనసాగుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో నేతలతో ఎక్కడైతే మార్పులు ఉంటాయో ఆ నియోజకవర్గ నేతలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అధిష్టానం చర్చలు జరుపుతుంది. ఇప్పటికే లిస్టు వస్తుందని ప్రకటించారు. కానీ కొంత చర్చలు అంటే కసరత్తు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో, ఇంకా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో లిస్ట్ అయితే కొంత ఆలస్యం అవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి తిరువురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రక్షణ నిధి కూడా సీటు మారే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. అక్కడ బరిగెల కోటేష్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అధిష్టానం వద్ద కూడా ఆయన ఫైలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి బరిగెల కోటేష్ ఉన్నారు. వైసీపీ నుంచి ఆయన సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బరిగెల కోటేష్ ఉన్నారు. తిరువురు నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్నటువంటి వ్యక్తి. సార్, మీ పేరు కూడా తిరువురు నియోజకవర్గం పేరు వినబడుతుంది. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ మార్పు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మీ పేరు కూడా బలంగా వినబడుతుంది. అంటే మీరు అక్కడ ఎందుకు సీట్ ఆశిస్తున్నారు? అక్కడ మీరు స్థానికులా ఏంటి? అంటే ఎందుకు ఆశిస్తున్నారని కాదు, ఇది మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ మాది పార్టీ, ఒక ఫ్యామిలీ. మేము ఈ పార్టీలో నేను ఒక సభ్యుడిని, ఈ కుటుంబంలో సభ్యుడిని. కాబట్టి దానికి ఎవరైతే సమర్థులో వారిని మా యొక్క అధిష్టానం, మా సీఎం గారు నిర్ణయించి అక్కడ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తారు. అంతే తప్ప దీంట్లో నేను ఆశించడంలో తప్పే ఉంటుంది. దీంట్లో నేను పార్టీకి సేవ చేయాలని ఉన్నాను. ఆ నియోజకవర్గానికి నా వంతు నేనుగా సర్వీస్ చేయాలని ముందుకు వచ్చాను. అది మా అధిష్టానం గుర్తిస్తుంది, ఎవరిని అక్కడైతే పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేది. ఇంకంతే. తిరువురు నియోజకవర్గం సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా కీలకం ఉంటాయి. ఎస్సీ రిజర్వ్డ్ అయినా కానీ అక్కడ ఈక్వేషన్ చూసుకునే సీటు కేటాయింపు ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణంలో మీకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? నాకు అక్కడ అలా మీరు చెప్పారు కదా, నాకు అక్కడ చూసుకుంటే యాక్చువల్గా చిన్న విన్నపము కూడా మీ ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసుకోండి. ఆయన దళితుల పట్ల ప్రేమ అనేది ఒకసారి అందరూ గమనించాలి. ఎందుకు అంటే గత ఎలక్షన్స్ అంటే 2019 ఎలక్షన్స్లో ఆయన యొక్క ప్రేమ అభిమానాలు, ఈ దళితులకి ఆయన ఇచ్చే గౌరవం, ఆయన ఇచ్చే ప్రేమ, అభివృద్ధి, ఇది ఒక్కటి ఆయన ద్వారా సాధ్యమవుతుంది. ఇది మా దళితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకొని ఈ 2024 ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 100% దళితులు మళ్ళీ ఆయన పక్షాన ఉన్నారు అని చెప్పడానికి ఈ ఎలక్షన్సే నిదర్శనం. ఈ ఎలక్షన్స్లో నిదర్శనం కారణంగా ఇప్పుడు అక్కడ నాకున్న ఈ యొక్క ఫ్యామిలీ ఇదిని బట్టి నాకు అక్కడ దళితులు పూర్తిగా 100% నాకు సపోర్ట్ ఉంది. అలాగే అక్కడున్న బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల సపోర్ట్ నాకుంది. అంటే దాంట్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నాకు అక్కడ నా పక్షాన ఉండటానికి చాలామంది ఓటర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి మంచి ఆదరణ ఉందని నేను చెప్తాను. అది మా అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఎవరనేది అక్కడ నిర్ణయిస్తారు. నేను దాన్ని వాళ్ళ తీర్పుని శిరసా వహించి నేను పార్టీకి కట్టుబడి ఉంటాను. అంటే మీకే ఎందుకు సీట్ ఇవ్వాలని ఏం చెప్తారు? ఆల్రెడీ రక్షణ నిధి 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచారు. 3వసారి కూడా ఆయన టికెట్ ఆయనే తనదే అని ఆయన కూడా చెబుతున్న నేపథ్యంలో మీకు టికెట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? సార్, అంటే ఇప్పుడు అతను నా సోదరుడు సార్. అక్కడ ఉన్న గతంలో ఎమ్మెల్యే అతను నా సోదరుడు. అతను ఇప్పుడు మీరు చెప్తున్నారు గత 2 సార్లుగా గెలిచారని. అతను కొంత దూరం పరిగెత్తి కొంచెం అలసిపోయాడు. ఈ రాజకీయాలు అలసిపోయాడు, నా సోదరుడు అలసిపోయాడు. ఈ టైంలో ఇంకొకరికి అవకాశం ఇస్తే ఇంకొకరు ఉత్సాహంగా పనిచేస్తారు. అది సార్, అంతే తప్ప అతను మా సోదరుడు, అతను చేయాల్సిన వరకు చేశాడు. అతను కొంతవరకు వీలైనంత వరకు అతను అభివృద్ధి చేశాడు. ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకేదన్నా అభివృద్ధి చేస్తారు, చదువుకొని కొంచెం అన్ని విధాల. అంతే తప్ప అక్కడ మాకేం ఇబ్బంది లేదు. ఆయన వంతు ఆయన అక్కడ నిర్వర్తించాడు బాధ్యతలు, సీఎం గారు అప్పచెప్పినవి. కొంత దూరం పోయి అలిసిపోయాడు కాబట్టి వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు ఆ బాధ్యతలు. అంటే ఎందుకు ఇంత కసరత్తు చేస్తున్నారు? అంటే సీటుకు మార్పులకు సంబంధించి కానీ, కొత్త ఇన్ఛార్జీల ప్రకటన సంబంధించి ఎందుకు ఇంత లోతుగా కసరత్తు చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నారు? అదేంటి సార్, కసరత్తు అనేది చేయాలి కదా. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు దానికి ఎవరు సమర్థులో, ఎవరైతే అక్కడ ఇదవుతారో అక్కడ ఉన్న ప్రాంతానికి, కులాలకి, అన్ని పార్టీలకి అతీతంగా ఉండే వ్యక్తుల్ని ఇది అనేది చేయటం అనేది సహజం. అంతే తప్ప దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రజల ఆదరణ ఉన్న వ్యక్తికి సీఎం గారు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు మాకు అక్కడ వచ్చే రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇంకొకటి కూడా చెప్పాలంటే ఆయన టార్గెట్ చెప్పారు కదా, అది గతంలో చెప్పారు 175. ఆ నినాదంలో కొంచెం చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. దీన్నో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మేమైతే మా అధిష్టానం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా యొక్క అన్ని మా పార్టీ వాళ్ళు అయితే ప్రశాంతంగా ఉన్నాం. మాకు ఇబ్బంది లేదు. సీఎం గారు ఎవరిని పంపించినా అక్కడ వాళ్ళు విన్ అయ్యి వస్తారు.
అంటే రేపు అంటే 2-3 రోజుల్లో లిస్ట్ వస్తుంది అంటున్నారు, సెకండ్ లిస్టు. అంతా నియోజకవర్గ మార్పులకు సంబంధించిన లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా వైసీపీ అధిష్టానం చెబుతున్న నేపథ్యంలో మీ పేరు ఉంటుందనే నమ్మకం ఉందా మీకు? సార్ నా పేరు ఉంటుందని నాకు 100% నమ్మకం ఉంది. ఇబ్బంది ఏం లేదు. నేను పార్టీలో ఒక కుటుంబ సభ్యుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు ముందు ఒకటే సార్, దీంట్లో మళ్ళీ నా అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయటమే నా లక్ష్యం. ఇదే లక్ష్యంతో నేను పనిచేస్తాను. నా అన్నని మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 ఎలక్షన్స్లో మరలా ముఖ్యమంత్రిని చేయటం అనేది నా లక్ష్యం. ఫస్ట్ నా లక్ష్యం నెరవేరిన తర్వాత నేనేదైనా ఉంటే నా అన్న దగ్గర నేను అడుక్కుంటాను. ఉండవల్లి శ్రీదేవి అక్కడ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆమె కాపు, అదేవిధంగా దళిత ఈక్వేషన్తో అక్కడ పోటీ ఉండాలని ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు అభ్యర్థిగా మీరు వస్తే కనుక ఆమె ఆ పోటీని తట్టుకునే అవకాశం ఉందా మీకు? సార్ మీరు ఒకటి గమనించండి, ఉండవల్లి శ్రీదేవికి రాజకీయం అనేది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 2019లో ఆమెకి అసలు ఏమీ లేదు. ఆయన అదే చెప్తున్న, దళితుల పట్ల ప్రేమ అనేది అదే చూడాలి. ఆయన దళితుల పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆమెను గౌరవించి, ఒక దళిత మహిళగా గౌరవించి అమరావతిలో తాడికొండ నియోజకవర్గానికి ఆమెకి సీట్ ఇచ్చి గెలిపించిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఈ రోజున ఆమె మా సోదరి ఏదో కొన్ని ప్రలోభాలకి, కొన్ని విధాలుగా ఆమె లొంగిపోయి పార్టీలకి ఏదో మా ద్రోహం చేసి వెళ్ళిన మాత్రాన మేము ఆమె పట్ల ఎటువంటి ఇది లేదు, కక్షపూరితంగా ఏం లేదు. ఎక్కడున్నా మా సీఎం గారు ఏ పార్టీలో ఉన్నా అందరూ సమానమే ఆయనకి. అదే చెప్తారు ఆయన. ఎప్పుడైనా ఏం చెప్తున్నారంటే, ఎవరైనా నన్ను చూసి నా అభివృద్ధి చూసి ఓటేయాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏముంటుంది సార్? ఆయనకి ఏం ఉండదు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఎక్కడున్నా ఆమె దళితురాలే. అయితే ఆమె ఆ మనస్సాక్షికి తెలియాలి, ఆమెకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు, ఆమె అసెంబ్లీలో కాలు పెడతానికి ఎవరనే తెలియాలి. అంతే. దాన్ని మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద ఇదే కాదు సార్. దళితులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉందని నేను ఎప్పుడు కాదు సార్, అందరూ తెలుపుతున్నారు. ఈ 2024 ఎలక్షన్స్ మళ్ళీ అదే నిదర్శనం. ఓకే, అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, వైసీపీకి ఖచ్చితంగా దళితులంతా అండగా ఉన్నారు, ముఖ్యమంత్రి అలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా తన లిస్టులో తన పేరు ఉంటుందనే ఆశాభావాన్ని అయితే బరిగెల కోటేష్ వ్యక్తం చేస్తున్నారు. ఆయన పేరు కూడా బలంగా వినపడుతున్న నేపథ్యంలో, రక్షణ నిధికి సీటు లేదనే ప్రచార నేపథ్యంలో ఆయన సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానంతో ఆయన చర్చలు కూడా జరిపారు. సీటు ఉండే అవకాశం ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్తున్నారు. ఎమ్మెల్యే రక్షణ నిధి తనకు సోదరుడితో సమానం, కానీ తనకు కూడా ఒక అవకాశాన్ని అధిష్టానం కోరి అధిష్టానం కూడా తన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని బరిగెల కోటేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫనీతో రాయేష్, RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.